హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే డే 1 ఈవినింగ్ ఓటింగ్ అనేది చాలా అంటే చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి అండ్ అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే పిఆర్ స్టంట్లు బీభత్సంగా జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎవరికి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు చాలా క్లారిటీతో ఓట్లు వేసుకోండి. ఇది పదే పదే చెప్పడానికి రీజన్ కూడా చాలా క్లారిటీ తోటి మీరు ఓట్లు వేసేసుకోండి. ఎందుకు అనంటే పిఆర్ స్టంట్లు బీభత్సంగా నడుస్తున్నాయి. బయట అన్అఫిషియల్ పోల్స్ కూడా చాలా అంటే గందరగోళంలో ఉన్నాయన్నమాట. అసలు తనుజ ఇమాన్యుయల్ ఈక్వల్ ఓటింగ్ తో కొన్ని పోల్స్ లో ఉన్నాయి అండ్ బర్నీ గారు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు, ఇమాన్యుయల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఇలాంటి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. పిఆర్లు మామూలుగా వేయట్లేదు, దానికి తోడు ఈ రివ్యూయర్లు కూడా అలాగే తయారయ్యారు. అంటే నేను కూడా ఒక రివ్యూయర్నే కాబట్టి నన్ను కూడా వేసుకోండి, మీరు మీ వేరే వాళ్ళ అదే విధంగా అనిపిస్తుంది, తప్పేం లేదు. సో ఇలాంటివన్నీ క్లారిటీగా అన్ని చూసుకొని ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరికి ఎంత క్లారిటీ ఓటింగ్ పడుతుంది అనేది అయితే క్లియర్ కట్ చెప్తాను. అండ్ చాలా మంది చెప్పినట్టుగానే నేను ఏం చెప్పట్లేదు, చాలా క్లారిటీ తోటి మనకు ఎంతో కొంత ఇన్ఫో తోటే మీకు అది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. 100% అక్యురేట్ గా ఇదే జరుగుతుందిరా అని చెప్పడానికి కాదు. మీరు ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో, ఒరిజినల్ గా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు, కామన్ ఆడియన్స్ కి ఇది క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి. అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్టప్ ఉంటుంది. అండ్ అలాగే హైప్ అనే బటన్ వచ్చింది కదా కొత్తగా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఎక్కడైనా వీడియో నచ్చిందనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయను. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. సో టాప్ పొజిషన్ ఎవరున్నారు, ఈవినింగ్ కి మార్నింగ్ కి ఈవినింగ్ కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయంటే జరిగాయి. ఈవినింగ్స్ మార్నింగ్ కి ఈవినింగ్ కి చాలా డిఫరెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం తనుజ ఉంది. సో క్లియర్ కట్ గా ఆడియన్స్ అనేది వన్ సైడ్ గా తిరుగుతున్నారు. ఇది కళ్యాణ్ కి పెద్ద దెబ్బ పడే ఛాన్సెస్ కూడా ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు సీజన్ 7 రిపీట్ అవుతుందని చాలా మంది అనుకున్నట్టుగానే మనం కూడా అదే చెప్పాము. బట్ ఈ సిచ్యువేషన్ ఏదో మారబోతుంది. అంటే బయట కళ్యాణ్ పిఆర్లు కళ్యాణ్ కోసము పిచ్చి పిచ్చి ప్రమోషన్లు చేస్తున్నారు. అది ఇలాంటివి కూడా చేస్తారా అనే రేంజ్ కి తీసుకొస్తున్నారు. అంత రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. బట్ ఖచ్చితంగా ఆ హైప్ అనేది చాలా దారుణంగా జరగబోతుంది అనే దానికి సిచ్యువేషన్స్ మనము సీజన్ 6 తీసుకోండి, 7 కాదు 6 తీసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది అనమాట. ఆ 6 లో ఏం జరిగింది ఏమైంది అనేది ప్రతి ఒక్కరికి, బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉంటది కదా, అదే జరుగుతుందా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే రేవంత్ 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 అని చెప్పేసి బయట జనాలు బీభత్సంగా భీకరంగా లేపి 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 కూర్చోబెట్టారు. లాస్ట్ కు ఫైనల్ గా విన్నర్ ఎవర్రా అంటే శ్రీహాన్ విన్నర్ అని చెప్పేశారు. ఆయన 40 lakhs తీసుకున్నాక రివీల్ చేశారు కదా. సో అది దారుణంగా అవమానించినట్టే రేవంత్ ని. బయట హైప్ చూస్తే రేవంత్ ను కొట్టేవాడే లేదు, రేవంత్ కు దరిదాపులో కూడా ఓటింగ్ ఎవరు లేరని చెప్పిన పెద్ద పెద్ద మీరు నమ్మిన పెద్ద పెద్ద రివ్యూవర్సే చెప్పింది. లాస్ట్ కు తీరా చూస్తే ఏమైంది అనేది మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు అంత రేంజ్ సోషల్ మీడియాలో బజ్ అనేది క్రియేట్ అవుతుంది కళ్యాణ్ మీద. సో అది కొంచెం కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా అలర్ట్ గా ఉండండి. నేను తనుజ కోసము కళ్యాణ్ కోసం అని కదా, అందరి కోసం ఈక్వల్ గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి తనుజ ఉంది. తనుజకి 38%, మార్నింగ్ కి ఇప్పటికి చూసుకుంటే 2% ఓటింగ్ అనేది పెరిగింది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఫ్యాక్ట్. అఫీషియల్ ఓటింగ్ కి ఇక్కడికి చాలా మైనర్ గా డిఫరెన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, పెద్ద డిఫరెన్సెస్ ఏముండదు. అది గుర్తుపెట్టుకొని మీరు కన్సిడర్ చేసుకోండి. 38% తోటి టాప్ పొజిషన్ లో తనుజ ఉంది. చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది, చాలా క్లియర్ కట్ గా. అండ్ ఈమెకు న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క లాగా. సో అదే రేంజ్ మారబోతుంది, అదే సిచ్యువేషన్స్ మారుతూ ఉన్నాయి అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఈయన టాస్క్లలో రాక్షసుడబ్బా. టాస్క్లు ఏదొచ్చినా వదిలిపెట్టట్లేదు, దుమ్ము దులిపేస్తున్నాడు. ఆల్రెడీ మనోడికి ఓటింగ్ అప్పీల్ కూడా వచ్చింది అనేది క్లియర్ కట్ గా మార్నింగ్ వీడియోలోనే చెప్పాను కదా. సో ఆ రేంజ్ లో ఓట్ బ్యాంక్ అనేది పడతలేదు. ఆ ఏదైతే ఆట ఉందో ఆటకు తగ్గట్టుగా ఓట్ బ్యాంక్ అనేది పడట్లేదు. సో అందరు అన్నారు కదా టికెట్ టు ఫినాలి, ఇప్పుడు ఈ టైంలో కెప్టెన్సీ రావడం వల్ల విన్నింగ్ ఛాన్సెస్ ఎలా దూరం అవుతాయి అని అంటే ఇలాంటి సిచ్యువేషన్సే. సో ఖచ్చితంగా కళ్యాణ్ తనుజ కంటే కూడా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న పర్సన్ ఎవరు అని అంటే ఇమాన్యుయలే. అది చాలా మంది యాక్సెప్ట్ చేయకపోయినా ఇన్ని వారాలు నామినేషన్ లేకపోయేసరికి ఆ ఓట్ బ్యాంక్ అనేది కొలాప్స్ అయిపోయింది. ఎందుకనంటే ఆటోమేటిక్ గా ఈ నామినేషన్లకు రాలేదు అని అంటే వేరే వాళ్ళకి ఓట్లు వేయడానికి వేరే వాళ్ళని ఓన్ చేసేసుకుంటారు ఆడియన్స్. అది పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అయిపోతూ ఉంటది. అలాగా ఇమాన్యుయల్ ఎరగదీసేస్తున్నాడు, అయినా కూడా ఓట్ బ్యాంక్ అనేది పెరగట్లేదు. సో స్టేబుల్ ఓటింగ్ అయితే ఉన్నా కూడా అంత రేంజ్ ఓటింగ్ అనేది పడట్లేదు. అండ్ ఈయనకు మార్నింగ్ కి ఇప్పటికి 2% ఓటింగ్ తగ్గింది. ఎందుకనంటే తనుజకు ఓటింగ్ పెరిగింది కాబట్టి ఈయనకు ఓటింగ్ అనేది తగ్గింది అనమాట.
సో చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది. బట్ ఇంకా కావాలి, ఎవరైతే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఉన్నారో ఇంకా యాక్టివ్ అవ్వాలి. ఆయన ఆట గాని, పాట గాని, మాట గాని ఏదైనా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ వే అనేది చూస్తున్నారు తప్పితే ఆ కష్టాన్ని చూడండి కొంచెం ఇమాన్యుయల్ విషయంలో వచ్చేసరికి. ఎందుకనంటే పర్టికులర్ గా ఆ గేమ్ వైజ్ గానీ, ఏదైనా గొడవలు అయినప్పుడు గానీ, కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోవడం గానీ, ఇలాంటి చాలా బెటర్మెంట్ ఉన్నాయి. కానీ అంత బాగా బయటికి ఓన్లీ కామెడీ వర్షనే బయటకు వస్తుంది తప్పితే ఆ ఎమోషన్ గానీ, ఆ సీరియస్నెస్ గానీ ఎక్కడ బయటికి తీసుకురావట్లేదు సోషల్ మీడియా. సో అదొకటి కన్సిడర్ చేసుకోండి. 18% తోటి టాప్ 2 లో ఉన్నాడు అనమాట. సో టాప్ 3 వచ్చేసరికి, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం భరణి గారే ఉన్నారు. భరణి గారికి చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. 14% తోటి చాలా అంటే క్లియర్ కట్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. ముందు వెనుక అనేది ఏం లేదు, చాలా కరెక్ట్ వేలో ప్రొజెక్ట్ అవుతుంది. కొన్ని విషయాల్లో కొంతమందికి నచ్చంది, కొంతమందికి నచ్చేది ఏంటి అని అంటే, బయటకు వచ్చినాక కొంతమంది కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూస్ ఇస్తారు కదా, ఈ ఇంటర్వ్యూ ఎవరి గురించి అనేది మీకు అర్థం చేసుకోండి. ఆ ఇంటర్వ్యూస్ లో కొంతమంది ఈ పిఆర్ స్టంట్లు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కొంతమంది అక్కడ క్వశ్చన్లు అడిగేసి ఆ క్వశ్చన్ మీద ఆల్మోస్ట్ ఆ క్వశ్చన్ మీద ఆమెకు ఎలా అయితే కావాలో వాళ్ళకు తగ్గట్టుగా ఆన్సర్ వచ్చేటట్టుగా చేశారు. అది కొంతవరకు భరణి గారికి పాజిటివిటీ వచ్చేస్తుంది. తనుజ విషయంలోని, భరణి విషయంలోని కొన్ని విషయాల్లో నెగిటివ్ చేయాలనుకున్నా కూడా అది బయట ఆడియన్స్ కి పాజిటివ్ గానే వెళ్ళింది అని అనుకోవచ్చు. ఆ విధంగా కూడా ఈయనకు స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. 14% తోటి థర్డ్ పొజిషన్ లో ఉంటుంది. మార్నింగ్ కి ఇప్పటికి ఏ మాత్రం కూడా అటు ఇటు అవ్వకుండా చాలా కాన్స్టెంట్ ఓటింగ్ పడుతుంది భరణికి. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సంజనకు కూడా చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది. బట్ మార్నింగ్ కి ఇప్పటికి చూసుకుంటే మాత్రం ఒక 1% ఓటింగ్ అనేది తగ్గింది. సో ఇది చాలా క్లారిటీగా ఓటింగ్ పడుతుంది అనుకున్నా. ఇంకోటి ఏంటంటే, చాలా మంది జీర్ణించుకోలేని విషయాన్ని ఒకటి చెప్తాను. ఈ సీజన్ లో సంజన గారు ఇచ్చినంత ఫుటేజ్, సంజన గారు ఇచ్చినంత కాంట్రవర్సీ, సంజన గారి మీద వచ్చినంత నెగిటివిటీ, సంజన గారి మీద వచ్చినంత ఆడియన్స్ లో పాజిటివిటీ, ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే కంప్లీట్ గా సంజన అన్నట్టుగానే ఉంటది. పడిపోతుందిరా అనే టైంలో ఏదో ఒకటి చేసి లేపినట్టుగా ఉంది. అండ్ సంజన గారు ఏదో పెద్ద దిక్కులాగా, నిజంగానే బిగ్ బాస్ కు ఒక పెద్ద దిక్కులాగా తయారైంది అనుకోవచ్చు. సో ఆ కాంట్రవర్సీ మన వీకెండ్ వచ్చిందంటే సంజన గారిని టార్గెట్ చేయడము, లేదు అంటే తనజాని టార్గెట్ చేయడం, వీళ్ళ చుట్టే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. బిగ్ బాస్ చూసే ఆడియన్స్ ఎవరికైనా అదే అర్థమవుతుంది. సో 11% తోటి ఈమె 4th పొజిషన్ లో ఉంది. అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది అనమాట. సో సంజన గారు గేమ్ కూడా చాలా బాగా ఆడారు. ఏదైతే మీరు చూసారో ఆ గేమ్లలో కూడా చాలా బాగా ఆడారు. ఇలా చూసుకున్నాం అంటే 3rd పొజిషన్ లో వచ్చింది గేమ్ లో కూడా. సో ఇలాంటి చాలా బాగా ఎఫర్ట్ పెడుతుంది. బట్ ఈమెకు కూడా ఎలివేషన్ అనేది ఎక్కడ దొరకట్లేదు. నాగార్జున గారి దగ్గర నుంచి, హౌస్ లో నుంచి ఎక్కడ ఎలివేషన్ లేదు. కంప్లీట్ గా టార్గెట్ ఇజమే అయిపోయినట్టుగా అయిపోతుంది. సో అది కూడా ఈమెకు బెనిఫిటే అనుకోవచ్చు. అదే వర్కౌట్ అవుతుందా అంటే అది కూడా వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. అండ్ డెమోన్ పవన్ కూడా ఓట్ బ్యాంక్ అనేది చాలా స్టేబుల్ గా పడుతుంది. మార్నింగ్ ఇప్పటికి ఇంకొక 1% పెరిగింది. 1% అంటే 10% తోటి 5th పొజిషన్ లో ఉన్నాడు. అండ్ వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ చాలా క్లారిటీగా బిగ్ బాస్ చెప్పిందండి, ఎవరినైనా సేవ్ చేయొచ్చు, సేవ్ చేసే ఛాన్స్ ఉంది. సో లీడర్ బోర్డును బట్టి ఎవరినైనా సేవ్ చేసే ఛాన్సెస్ ఉంది అంటే, సో రేపు కూడా మనకు అదే ఉంటది. ఎల్లుండి అంటే థర్స్డే రోజు ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ ఉంటది, లేదంటే ఫ్రైడే రోజు ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ ఉంటది. ఎలా అంటే మన ఎవరు ఆశా షైని గారు, ఫ్లోరా షైని గారు ఉన్నారు కదా, ఆమెను సేవ్ చేసినట్టుగానే ఇమ్యూనిటీ ఇచ్చేసి వాళ్ళని ఒకరిని సేవ్ చేయడం అయితే జరుగుతూ ఉంటది అనమాట. సో తర్వాత సుమన్ చాలా దారుణమైన పొజిషన్ లో ఉన్నాడు. అంటే ఈయన ఓటింగ్ ఎటు పోతుందో ఏమైపోతుందో అర్థం అవట్లేదు. బాటమ్ లోనే ఉన్నాడు 9% ఓటింగ్ తోటి. కానీ టాస్క్ బాగా ఆడుతున్నాడు, చాలా ఇప్పుడు ఇంపాక్ట్ అనేది చూపించగలుగుతున్నాడు. అయినా కూడా ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా వెబ్సైట్ లైన్ లో మాత్రం ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. అయినా కూడా ఈయనకు స్టేబుల్ ఓటింగ్ పడుతుంది అనేది మనకు విశ్వసనీయ సమాచారం అనమాట. సో ఏం జరగబోతుంది ఏంది అనేది అయితే మీరే ఆలోచించుకొని ఓట్లు వేసుకోండి. అండ్ సుమన్ అన్న, డెమోను వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు వీళ్ళిద్దరిట్లలో. సో ఎవరైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. అండ్ గుర్తుపెట్టుకోండి, టాప్ 6 ఉండబోతున్నారా, టాప్ 7 ఉండబోతున్నారా, టాప్ 5 ఉండబోతున్నారా ఏందనేది అర్థం కాకుండా ఉంది. గజిబిజి గందరగోళం చేస్తారు. సో క్లారిటీగా ఓట్లు వేసుకోండి. పిఆర్ స్టంట్లకు మాత్రం మీరు మోసపోకండి. పదే చెప్తున్నా, మీరు మోసపోకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసేసుకోండి. ఇంకెంతకంటే క్లియర్ గా చెప్పలేను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.